హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీరందరి ఖాతాల్లో మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు విడుదల చేశారు. ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. అయితే ఏ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేశారు, ఎవరికి లబ్ధి చేకూరుతుంది, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాష్ట్రంలో పాలనను పరుగులు తీస్తోంది. అభివృద్ధికే ప్రాధాన్యమిచ్చే చంద్రబాబు నాయుడు గారు ఈసారి సంక్షేమానికి కూడా సమాన ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన వాటిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. వీరికి రావాల్సిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తున్నట్లు ప్రకటించింది. మనం ఇక్కడ గమనించినట్లయితే 55 కోట్ల బిల్లును చెల్లిస్తుంది మన యొక్క ప్రభుత్వం వారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ పథకం కింద 18,000 మంది లబ్ధిదారులకు ఇల్లు నిర్మించుకోగా అందుకు సంబంధించి 55 కోట్ల రూపాయలు బిల్లు రావాల్సి ఉంది. 2014 నుంచి 2019 మధ్య ఇల్లు నిర్మాణాలు చేపట్టిన వారికి బిల్లులు ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గృహ నిర్మాణ శాఖను ఆదేశించారు. ఆ శాఖతో ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో ఎన్ని ఇల్లు నిర్మించింది, ఇంకా ఇవ్వాల్సినవి ఎంత అనే వివరాలు నివేదిక రూపంలో అధికారులు రూపొందించారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇటీవలే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇంటి నిర్మాణ వ్యయాన్ని 4 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మనకు దాదాపుగా 4 లక్షల వ్యయాన్ని అయితే పెంచారండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ పథకాన్ని అనుసంధానించింది. గ్రామీణ ప్రాంతంలో స్థలం లేని వారికి 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వబోతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద గత టీడీపీ ప్రభుత్వం 2 లక్షలు ఇస్తే తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 1,80,000 రూపాయలు అందించింది. అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు స్థలం ఇచ్చారు. సో ఇప్పుడు మనకైతే దాదాపుగా చూసుకున్నట్లయితే స్థలం లేనటువంటి వాళ్ళకి గ్రామీణ ప్రాంతాలలో మనకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు అయితే మనకు నిర్ణయించడం జరిగింది. అయితే ఇల్లు నిర్మించుకోవడానికి మనకు దాదాపుగా గతంలో 1,80,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు మనకు 4 లక్షల రూపాయలు వ్యయాన్ని పెంచారు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకు 55 కోట్ల రూపాయలు అయితే ఇల్లు కట్టుకున్న వాళ్ళకి బిల్లులు అయితే చెల్లించారండి. సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.